నీళా తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇక్కడ 27వ పాసురాన్ని ఈ రోజున మనం అనుసంధానం చేసుకోబోతున్నాము. ఈ 27వ పాసురం నుంచి ఇంకా విశేష పాసురాలే, దాదాపుగా రెండవ భాగం అంతా కూడా తిరుప్పావైలో 16వ పాసురం నుంచి విశేష పాసురాలు మనకు ఎక్కువే వస్తాయి. ఇది 27వ పాసురం కూడా విశేష పాసురం. నిన్నటి 26వ పాసురంలో మార్గశీర్ష వ్రతానికి పరికరాలను ప్రసాదించవలసిందిగా గోపికలు కృష్ణస్వామిని కోరడం మనం చెప్పుకున్నాము. వాళ్ళు విన్నవించుకున్నటువంటి ఈ పరికరాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మ నుండి విడదీయడానికి వీలు కానటువంటివి. పరమాత్మ పాంచజన్యము వంటి శంఖాలు అడిగారు. అలాంటి ఆ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖము ఇంకొకటి ఉండదు. కాబట్టి కృష్ణుడే శంఖధరుడై వారితో ఉండాలనేటటువంటి కోరికను మనకు వాళ్ళు పాసురంలో అంతరార్థంగా చెప్పారు. పరమాత్మ విభవావతారాలను చాటేటటువంటిది అంటే స్వాతంత్రాన్ని పోగొట్టి పరతంత్రతను నెలకొల్పినటువంటి స్వామితో కూడి ఉండడం అనేటటువంటిది వీరి భావనగా పరలు కోరడంలో మనకు అంతరార్థం తెలుస్తూ ఉన్నది. మంగళాశాసనం చేసిన వారి వెంటే స్వామి ఉంటాడు కాబట్టి మంగళాశాసనం ఆళ్వార్లు అందరూ దాదాపుగా చేశారు కదా. మన అమ్మ ఆండాళ్ళు తల్లి చేసిన మంగళాశాసనము 12 మంది ఆళ్వార్లలో ఏకైక స్త్రీ ఆళ్వారు గోదాదేవి. ఆమె షడ్రసోపేతమైన మంగళాశాసనం 24వ పాసురంలో చేయడాన్ని చెప్పుకున్నాము. మరి వారి తండ్రి గారు గోదాదేవి తండ్రి గారైన విష్ణు చిత్తుల వారు పల్లాండుపాడి పెరుమాళ్లకు మంగళాశాసనం చేశారు. పొలిగ 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 అంటూ నమ్మాళ్ళు వారు చేశారు. ఇలా ఆళ్వార్లందరూ కూడా మంగళాశాసనం చేశారు. భాగవతోత్తములు ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటారు కాబట్టి మరి మంగళాశాసనం చేసే వాళ్ళ వెంట స్వామి ఉంటాడు కాబట్టి స్వామిని వీళ్ళు కోరడం అనేది కూడా భాగవతులు కావాలి అని కోరడం కూడా స్వామితో కూడి ఉండాలనే భావమే తెలుస్తోంది. లోకానికి వెలుగును ప్రసాదించే మంగళ దీపము సాక్షాత్తు ఆ అమ్మ లక్ష్మీదేవే. ఆ నీలతోయద మధ్యస్థ అంటూ చెప్పబడినటువంటి తల్లి కదా. అటువంటి ఆ తల్లిని వీళ్ళు కోరడం అనేటటువంటిది ఆమె ఉన్న చోటే పరమాత్మకు నిలవు కాబట్టి ఆ దీపాన్ని వీళ్ళు కోరడం అనేటటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. స్వామి యొక్క అస్తిత్వము అనేటటువంటిది తెలిపేటటువంటిది గరుడ ధ్వజము. ఆ గరుడ ధ్వజాన్ని వీళ్ళు కోరడం అనేది కూడా పరమాత్మ ఉంటే మరి గరుడు అక్కడే ఉంటాడు. గరుడు ఉన్న చోట పరమాత్మ, పరమాత్మ ఉన్న చోట గరుడు అని తెలిసినటువంటి వాళ్ళు ఎక్కడైనా మనము విష్ణాలయాలలో ఆ స్వామికి ఎదురుగా గరుడు అలా రెక్కలు విప్పార్చుకుని కూర్చుని ఉండడము, సేవకు సిద్ధంగా ఉండడము మనం సేవించుకుంటూ ఉంటాం కదా. ఆ తర్వాత చాందిని అడిగారు, వీళ్ళు ఒక మేలుకట్టు అన్నారు. స్వామికి తన శరీరాన్ని భిన్న భిన్న రూపాలుగా కూర్చి అమర్చి ఆ స్వామికి కైంకర్యం చేసేటటువంటి ఆదిశేషుడే వీరు కోరినటువంటి చాందిని సెన్నాల్ కుడయాయ్ అంటూ చెప్పినటువంటి ఆ స్వామి యొక్క ఆదిశేషుడు పరమాత్మకు కూర్చుంటే కుర్చీలాగా, పడుకుంటే శయ్యలాగా, పాదరక్షలుగా, గొడుగుగా అనేక విధాలుగా తన శరీరాన్ని మార్చి కైంకర్యాలు చేసేటటువంటి ఆదిశేషుణ్ణి చాందినిగా కోరడం తెలుస్తున్నది. వీటన్నిటితో పాటు ఆ పరమాత్మ తమను కటాక్షించాలి అని వాళ్ళ కోరికగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీరిని అనుగ్రహించి వారి వ్రతానికి ఫలం ఏమిటో వివరించమని కోరితే గోపికలు అంటున్నారు, ఓ పరమాత్మ, మేము నీతో కూడినటువంటి ఈ వైభవం ఏదైతే ఉందో స్వామి, అది సమస్త లోకాలకు కూడా తెలిసేలాగా మేము దానిని అనుభవించాలి. అది నెరవేరేటట్లుగా మాకు కావలసినటువంటి ఆభరణాలను, వస్త్రాలను ఇచ్చి అందరూ చూసి తరించేలాగా పరను పొంది ఆనందించే బ్రహ్మానందాన్ని కలిగించమని ఈనాటి 27వ పాసురంలో అమ్మ ఆండాళ్ళు తల్లి ప్రార్థించడము మనకు తెలుస్తూ ఉన్నది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం.
கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பலுகலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வடிவாரா கூடி இருந்து కుళిరిందు ఏలోర్ ఎంపావాయ్. నిన్నటి 26వ పాసురంలో వ్రత పరికరాలు అంటూ ఒక జాబితా, ఒక లిస్ట్ ఇచ్చారు. ఈనాటి 27వ పాసురంలో కొన్ని ఆభరణాలు మొదలైన వాటిని కోరడం అనేది, ఒక జాబితా స్వామికి అందజేయడం అనేది చేస్తున్నారు. ఏమంటున్నారు? కళ్యాణ గుణాలను కలిగినటువంటి ఓ గోవిందుడా అని గోవింద నామంతో స్వామిని కీర్తించడం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు. ఈ గోవింద నామం అనేటటువంటిది పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఇవాళ్ళటి 27వ పాసురము, 28వ పాసురము, 29వ పాసురము, 3 పాసురాలలో కూడా స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి గోవింద నామాన్ని మనకు అమ్మ ఆండాళు తల్లి దర్శింపచేస్తూ ఉన్నదనమాట. ఈ గోవింద నామం ఏదైతే ఉన్నదో దాన్ని, ఆ గోవింద నామ సంకీర్తనం వలన అమంగళాలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి అనేటటువంటి దాన్ని మనకు చెప్తుంటారు. అందుకే మనం తిరుమలకు వెళ్తే ఆ గోవింద నామోచ్చారణము ప్రతిధ్వనించడం అనేటటువంటిది మనం తెలుసుకుంటూ ఉంటాము. అటువంటి ఆ స్వామిని గోవింద అని కీర్తిస్తూ, నిన్ను కీర్తించి నీ దగ్గర పరమాత్మ పర అనే వాద్యాన్ని పొంది లోకమంతా పొగిడేటట్లుగా అదొక గొప్ప సన్మానంగా దాన్ని మేము పొందాలని కోరుకుంటున్నాము స్వామి అనడం తెలుస్తూ ఉన్నది. ఎలాగట అంటే, ఆనాడు ఆ సన్మానాన్ని నీ దగ్గర పొందడానికి వచ్చేటటువంటి మా రూపం ఏదైతే ఉందో అది కాంతులను విరజిమ్మేటట్టుగా, మా ఆనందాన్ని అందరికీ వ్యక్తం చేసేటట్లుగా ఉండాలి కదా అని అంటూ ఏమేం కోరుతున్నారు? చేతులకు కడియాలు కావాలి, చేతులకు గాజులు కావాలి అని. మన ఆభరణాలు ఎన్ని విధాలైనా పెట్టుకోవచ్చు, చేతులకు గాజులు అని అంటూ ఆ కడియాలు అనేవి అడుగుతున్నారు. అలాగే భుజకీర్తులు, దండ కడియాలు అనేటటువంటివి అడుగుతున్నారు. నీకు నమస్కరించేటటువంటి చేతులు కదా స్వామి, మరి వాటికి చక్కగా అవి అలంకరించబడాలి కదా అని గాజులు కోరడం అనేటటువంటిది. ఆ దండ కడియాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ భుజకీర్తులుగా చెప్పబడేటటువంటివి పరమాత్మ ఆయుధాలైనటువంటి శంఖ చక్రాలు అనేటటువంటి వాటిని, ఆ ముద్రాంకితాలను ఆచార్యుల ద్వారా పొందేటటువంటి వాటి ఆ భుజాలు ఇక్కడ మనకు అలంకరించబడేటటువంటి దండ కడియాలు అని కోరడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఒకటేమో నాడు పుగళం పరిసినాల్ నన్రాగా, అందరూ కూడా చక్కగా పొగిడే విధంగా ఉండాలి అంటూ చూడగమే తోళ్వళై అంటూ, ఈ తోళివళి అంటే ఈ భుజకీర్తులు అనేటటువంటివి. తోడే సెవిప్పువే అంటున్నారు. తోడు అంటే ఈ కమ్మలు, 7 రాళ్ల కమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవి మాకు కావాలి అంటూ, చెవి పువ్వు అనేటటువంటిది చెవి పైన ఇక్కడ వేసుకునేటటువంటిది. కొందరు ఇక్కడ చెవి రంధ్రం దగ్గర వేసుకుంటారు, కొందరు పైన కూడా పెట్టుకుంటారు. ఈ చెవి రంధ్రం దగ్గర పెట్టుకునేటటువంటి వాటిని కర్ణపూలు అని అంటారు అని చెప్తారు. అయితే ఇవి రెండు ఏమిటంటే ఆచార్యుల ద్వారా పొందేటటువంటి మంత్రోపదేశాలకు, మనకు తిరుమంత్రాన్ని ద్వయమంత్రాన్ని ఆచార్యులు ఉపదేశిస్తారు కాబట్టి తిరుమంత్రానికి సంకేతంగా మాకు చెవికి కమ్మలు కావాలి. ఈ మంత్రాలను ఉపదేశాన్ని పొందే మా చెవులకు చక్కటి అలంకారాలు, ఆభరణాలు ఉండాలి కదా అంటున్నారు. అలా ఈ మంత్రము ఈ కర్ణరంధ్రము ద్వారా మెదడుకు చేరేటట్టు చేస్తుంది అంటూ ద్వయమంత్రానికి సంకేతంగా చెప్తూ ఆ సెవిప్పువే అనే దాన్ని ఈ కర్ణ పుష్పం అనేటటువంటి దాన్ని కోరడం చేస్తూ తోడే సెవిప్పువే
పాడగమే ఎండ్రనయ్య పలగలను. మరి స్వామి మేము ఈ సన్మానం అందుకోవడానికి నీ ఉన్న దగ్గరికి నడిచి వస్తాము కదా, అలా నడిచి రావడానికి తోడ్పడేవి మా పాదాలు కదా. మరి మా పాదాలు చక్కగా అందమైనటువంటి మువ్వలతో అందెలతో అలంకరించబడాలి కదా. కాబట్టి మాకు కాళ్లకు అందెలు కావాలి పరమాత్మ అనేటటువంటి దాన్ని, మువ్వలతో కూడిన అందెలు కావాలని, శబ్దించే మువ్వలు అని కూడా అంటారు, అటువంటి వాటిని మాకు అనుగ్రహించు అని చెప్తూ, ఆ తర్వాత స్వామి మరి నీతో సారూప్యం అనేటటువంటిది మాకు ఒకటి కావాలి కదా. మరి నీవు ధరించే పట్టు వస్త్రము వంటి వస్త్రాన్ని మాకు కూడా నీవు అనుగ్రహించాలి, అటువంటి వస్త్రాలు కావాలి, ఆడై ఉడుపోం అని అంటూ అదన్ పిన్నే పాల్సోరు. ఇలా బాహ్య ఇంద్రియాలన్నింటినీ కూడా ఆభరణాలతో అలంకరించుకున్న మా అంతర అవయవాలు కూడా, అంతర ఇంద్రియాలు కూడా చక్కగా అలంకరించబడాలి. కాబట్టి దానికి పాలు పోసి పాలు అన్నముతో ఉడికించినటువంటి మధుర పదార్థము ఎలాగా అంటే, నెయ్యి బాగా అది మునిగేటట్టుగా నెయ్యి పోసి ఉడికించినటువంటి మధుర పదార్థము, ముడంగై వడివారా అంటూ ఇలా తీసుకుని ఆ మధుర పదార్థాన్ని, ఆ క్షీరాన్నాన్ని తింటుంటే ఆ మధుర పదార్థము లో ఉన్న నెయ్యి ఏమిటంటే మోచేతుల గుండా కారిపోయేటటువంటి మధుర పదార్థాన్ని, క్షీరాన్నము, అక్కార వడిసలు అనేటటువంటి దాన్ని మాకు నీవు అనుగ్రహించాలి పరమాత్మ. నీతో అది కూడా మాకు నీవు అనుగ్రహించి మేం వేరుగా ఒక చోట, నువ్వు వేరుగా ఒక చోట కాదు, కూడి ఇరిందు కుడిరిందు అంటున్నారు. నీతో పాటే మేమందరము కూడా కూర్చుని భుజించి ఆనందించాలనేటటువంటిది మా కోరిక స్వామి అంటూ బాహ్యాలంకారాలను, విలాస వస్తువులను, నెయ్యుండోం పాలుండోం అంటూ చెప్పినటువంటి వాళ్ళు కదా, అలంకారాలకు దూరంగా ఉంటాము, మరి ఇటువంటి ఆ పాలను నెయ్యిని మేము స్వీకరించము అని రెండో పాసురంలో చెప్పినటువంటి గోపికలు ఈ పాసురంలో పాలల్లో ఉడికించిన మధుర పదార్థం కావాలంటున్నారు, చక్కటి అలంకారాలు కావాలని కోరడము, ఇవన్నీ కూడా వీటన్నిటితో మనకు దర్శనం ఇవ్వడం అనేటటువంటిది ఈనాటి పాసురంలో విశేషం. అయితే ఇంకొకటి ఏమిటంటే, పరమాత్మను పతిగా పొందించమని గోదాదేవి సుందరబాహు స్వామిని ప్రార్థించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. తిరుమాలిరుం జోలై అనేటటువంటి దివ్య దేశంలో వేంచేసి ఉన్న సుందరబాహు స్వామిని ప్రార్థిస్తూ, ఓ సుందరబాహు స్వామి, ఆ శ్రీకృష్ణుడు నాకు గనక పతిగా సమకూరితే నేను నీకు ఏమిటంటే 100 దొన్నెల వెన్నను 100 దొన్నెల అక్కార వడిసలు అనే ప్రసాదాన్ని నీకు సమర్పించుకుంటాను అని ఆ మొక్కుకున్నదట. ఆ తర్వాత శ్రీరంగనాథుడిని పతిగా పొంది ఆ శ్రీరంగనాథుడిలో లీనమైపోయింది ఆ గోదాదేవి. అనంతర కాలంలో భగవద్ రామానుజులు ఈ పాసుర అనుసంధాన సమయంలో గోదాదేవి అక్కడ మొక్కు తీర్చలేదన్న విషయాన్ని స్ఫురణకు తెచ్చుకున్నటువంటి వారే, ఆ గ్రహించినటువంటి వారే, వారు ఆండాళ్ తరఫున ఈ 100 గంగాళాల అక్కార వడిసెలను అలాగే 100 గంగాళాల వెన్నను సుందరబాహు స్వామికి సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అలా తన తరఫున ఈ మొక్కుబడి చెల్లించినటువంటి భగవద్ రామానుజులు శ్రీవిల్లి పుత్తూరుకు వచ్చినటువంటి సన్నివేశంలో, ఆ సందర్భంలో అమ్మవారిని సేవించి వారు సభా మంటపంలోకి వచ్చేస్తుంటే వెనక నుంచి ఆ గోదాదేవి అలా విగ్రహ రూపంలో ఉన్నటువంటి గోదాదేవి కదలి వచ్చి కోయిలన్నా అని పిలిచినట్లుగా చెప్పబడుతున్నది. అలా వెనక్కి తిరిగి చూస్తే అన్నగారుగా తన మొక్కును తీర్చినటువంటి భగవద్ రామానుజుల వారిని అక్కడ మనకు సందర్శింప చేస్తుంది ఈ ఐతిహ్యము. పెరియాళ్వార్ పెత్తెడుత్త పెణ్పిళ్ళై వాడియే పెరుంబూదూర్ మామునిక్కు పిన్నానాళ్ వాడి అంటూ వాళ్ళ తిరునామాలలో పెరియాళ్వార్ల ప్రేమపుత్రికగా చెప్పుకుంటాము. పెరుంబూదూర్ మాముని అంటే భగవద్ రామానుజుల వారి చెల్లెలుగా కూడా మనం అక్కడ వాళ్ళ తిరునామాలలో చెప్పుకుంటాము. అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఈ పాసురం మనకు దర్శింపచేస్తుంది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.